ఆధ్యాత్మికాన్ని స్పిరిచువాలిటీ అంటారు. మరి ఆధ్యాత్మికం అంటే ఆత్మకు సంబంధించినది అని మనం చెప్పుకుంటున్నప్పుడు, స్పిరిచువాలిటీ అంటే స్పిరిట్కి సంబంధించి చెప్పుకోవడమా? ఇదొక ప్రశ్న. స్పిరిట్, సోల్, ఆత్మ. మరి స్పిరిట్ని ఏమనాలి? అందరికీ తెలిసింది అది జీవుడు. అయితే సాధారణంగా మరణించిన తర్వాత స్పిరిట్స్ బ్యాడ్ స్పిరిట్స్ అని, గుడ్ స్పిరిట్స్ అని, ఈవిల్ స్పిరిట్స్ అని పేర్లుగా మాట్లాడుతున్నాం. ప్రేతాత్మలు అంటున్నాం. ఆత్మే ప్రేతాత్మ అవుతుంది అని మనం అనుకుంటున్నాం. ఆ ప్రేతాత్మ అంటే మరణించిన దాని మీద జీవాత్మ ఎక్కడికో వెళ్ళిపోతుంది, మరొక శరీరంలోకి పోతుందని చెప్తున్నారు. మరి ఇది ఎక్కడిది? ఈవిల్ స్పిరిట్ ఎక్కడిది? బ్యాడ్ స్పిరిట్ ఎక్కడిది? పితృదేవతలు ఎక్కడ కదా? గుడ్ స్పిరిట్ ఎక్కడిది? ఆత్మ శరీరాన్ని వెళ్ళిపోయి మరొక శరీరంలో పోవడానికి ప్రయత్నం చేస్తోంది కదా అని అంటున్నారు కదా. అది వెళ్ళిపోయింది, ఇక ఆత్మ లేదు. మరి ఈ స్పిరిట్స్ ఎక్కడి? తర్వాత ఆత్మ పుట్టుక లేదు, జీవాత్మ పుట్టదు, శాశ్వతం. మరి పుట్టేదేమిటి? పూర్వజన్మలో ఒకటి, మరో జన్మలో ఒకటి. పుట్టేది ఏది? జీవాత్మకి జన్మ లేదు, మళ్ళీ పునర్జన్మ ఉంది. మరి ఈ పునర్జన్మలో పుట్టేది ఏమిటి అనేది ఆలోచన మీరు యోచన చేయండి. అంటే ఏదో ఉంది పుట్టడానికి. శరీరంలో ప్రవేశించేది ఒకటి ఉంది, అది శాశ్వతం. పుట్టుక శాశ్వతం కాదు. మరి పుట్టేది ఏమిటి? అదే స్పిరిట్. అది ఎలా తయారవుతుంది ఏమిటనేది పుస్తకాలు రాశాను. దాన్ని జీవుడు అని చెప్పేసి జనరల్గా చెప్పుకుంటాం. సరే, ఆ వివరణ అలా ఉంచేయండి. సాధారణంగా ఇవన్నీ మనిషిలోనివే. మనిషి అంటే ఎవరు? నేను ప్రశ్న ఆన్సర్లు స్కూల్ మాస్టర్లాగా అడుగుతుంటాను, మీరు ఇంకో రకంగా అనుకోవచ్చు. నేనే ప్రశ్న వేస్తాను, నేనే ఆన్సర్ చెప్పుకుంటాను. పుస్తకాల్లో కూడా అలాగే రాస్తాను. మనిషి అంటే ఎవరు? ఇవన్నీ మనిషివే. అది భౌతికమా, ఆధ్యాత్మికమా, మరొకట వేదాంతమా, మరి ఏమైనా సరే ఇది మనిషికి సంబంధించింది. ఇన్ని సంబంధం కలిగినట్టు మనిషి ఎవరు? ఇది అర్థం లేని ప్రశ్నగా కనబడుతోంది. మనం అందరం మనుషులమే. మన మీద ఆ ప్రశ్న వేసుకున్నాం అనుకోండి, ఏం ఆన్సర్ వస్తుంది? వేసుకుని చూడండి ప్రశ్న. నేను ఎవరిని? మనిషి అంటే ఎవరికి వాడంటే నేను ఎవరిని అనాలి. నేను ఎవరిని అని ప్రశ్న వేసుకోండి, మీకు ఏ ఆన్సర్ వస్తుందో చూడండి. నేను ఎవరిని, ఎవరికి వాడే? నేను ఎవరిని అంటే మనిషి ఎవరు అనేట్టు ప్రశ్నించడమే దాన్ని. అంటే ఇది కొంచెం వేదాంతంలోకి పెడుతుంది, విసుగ్గా ఉంటుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక ఆకారం ఫలానా మనిషి అని మనం అంటున్నాం. ఆ మనిషికి ఒక పేరు. ఆ పేరు ఆ ముఖాన్ని చూసి ఆ పేరు పిలుస్తాం, శరీరాన్ని చూసి కాదు. ముఖం కప్పేశాం, ఆ మనిషి ఎవరో తెలియదు, ఎవరిని పిలుస్తాం? అంటే మన నామకరణం అంతా ముఖానికే, శరీరానికి కాదు. సరే, అది వదిలేయండి. సాధారణంగా భౌతిక జీవితంలో నేను, నాది అనేటువంటి ప్రధానంగా ఉంటాయి. అవి లేకపోతే జీవితం గడవదు. ఎవరు అన్న? ఎందుకనంటే ఉదాహరణకి ఒక వ్యక్తి నా వస్తువు అన్నాడు అనుకోండి,
ఆ వస్తువు ఆ వ్యక్తి కాదు, వస్తువు వేరు. నా ఇల్లు అన్నాడు అనుకోండి, ఇల్లు వేరు, ఆ వ్యక్తి వేరు. అలాగే నా కుటుంబం అన్నాడు అనుకోండి, కుటుంబం వేరు, ఆ అన్న మనిషి వేరు. ఇదే ఇంకాస్త అడ్వాన్స్ అయ్యి నా శరీరము అన్నాడు అంటే శరీరం నా అన్నటువంటి వ్యక్తికి వేరు, అతనిదే అది, కానీ అతను కాదు. నా శరీరం అంటే నా వస్తువు అన్నట్టే, నా ఇల్లు అన్నట్టే, నా కుటుంబం అన్నట్టే, నా భార్య నా భర్త అన్నట్టుగానే నా శరీరం అన్నాడు అంటే శరీరం నా కాదు, ఆ మనిషి కాదు. అలాగే నా ప్రాణం అన్నాడు, ప్రాణం వేరు, అన్నవాడు వేరు. అలాగే నా మనసు అన్నాడు, మనం అందరూ అంటున్నదే. అప్పుడు మనసు వేరు, ఆ నా వేరు, మనసు ఆ వ్యక్తి కాదు. అలాగే నా ఆత్మ అన్నాడు, ఆత్మ ఆ వ్యక్తి కాదు. మరి ఆ వ్యక్తి కానటువంటివి, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వాటిని వేరు చేశామనుకోండి, కాసేపు వస్తువు వేరే ఉంటుంది, ఆ వ్యక్తి నాది 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 అన్నటువంటి దాన్ని వేరుగా పెట్టేసి మిగిలేదేమిటి? ఆ వ్యక్తి ఎవరు? ఇంతసేపు నాది 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 అన్నాడే, ఆ నాది అనేటువంటిది అతను దాన్ని పక్కన పెట్టేశాం. అతను ఎక్కడున్నాడు ఇప్పుడు? ఎంతసేపు నాది అన్నవాడు ఎక్కడున్నాడు? ఉన్నాడా? అప్పుడు నా అనుకోవడానికి కూడా ఏమీ లేదు అక్కడ. మరి శరీరం వేరైంది, మనసు వేరు, మనసు అతను కాదు, శరీరం అతను కాదు, మనసు అతను కాదు, ప్రాణం అది కాదు, ఆత్మ అది కాదు. ఇవన్నీ పోగా మిగిలింది ఎవరు? ఆ మిగిలిందే మనిషి అవ్వాలి.